నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను వాసుదేవన్. మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఇవాళ ఈ పేరు దేశంలో ప్రభంజనంలాగా మారుమోగుతుంది. అతనేమన్నా స్వాతంత్ర సమరయోధుడా, మహాత్మా గాంధీతో కలిసి నడిచాడా, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారు డిస్కవరీ ఆఫ్ ఇండియా రాసేప్పుడు పక్కనే ఉండి ఏమన్నా సహాయం చేశాడు? ఇవేవీ చేయలే. అతను ఒక ఉగ్రవాది. ఆ ఉగ్రవాది రేపు 20వ తేదీ, అంటే ఈ నెల 20వ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వచ్చి ఒక ధర్నాలో పాల్గొంటున్నాడు. ఏంటా ధర్నా? కాశ్మీర్లో 370 పునరుద్ధరణ, 35A పునరుద్ధరణకు సంబంధించి నేషనల్ కాన్ఫరెన్స్ ఒక డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చింది. ఎవరిది నేషనల్ కాన్ఫరెన్సు? ధీరోదాత్తుడు, మహామహులు, జవహర్లాల్ నెహ్రూ గారికి అత్యంత ఆత్మీయుడు అయిన షేక్ అబ్దుల్లా గారి కుమారుడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా, ఇప్పుడు ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా గారి కుమారుడు ఉమర్ అబ్దుల్లా గారు నేతృత్వం వహిస్తున్న పార్టీ అనమాట అది. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ డిమాండ్ ఏంటి? 370ని మళ్ళీ తిరిగి తీసుకురావాలి, 35A పునరుద్ధరించాలి, రాష్ట్ర హోదా కావాలి అని చెప్పేసి. టైమింగ్ చూసారా? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకరోజు తర్వాత పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి. దానికన్నా కరెక్ట్గా ఒక్కరోజు ముందరనమాట ఆ జంతర్ మంతర్లో ఈ ధర్నా. ఈ ధర్నాకి వాళ్ళు లెక్కేసుకున్నారు, పొద్దునుంచి సాయంత్రం దాకా టీలు, టిఫిన్లు, కాఫీలు, భోజనాలు, లంచ్, డిన్నర్ అన్నీ కలిపి ఒక 378 మంది, అంత 400 మంది వస్తున్నారట. వాళ్ళు కూడా విడతల వారీగా ఒక 10 మంది ఒకసారి టీ తాగుతారు, ఒక 25 మంది ఒకసారి కాఫీ తాగుతారు, ఒక 30 మంది ఒకసారి టిఫిన్ చేస్తారు, ఒక 100 మంది లంచ్ చేస్తారు, 250 మంది రాత్రి భోజనం చేస్తారు. పంచుకున్నారు. దీనికి వచ్చేవాళ్ళు ఎవరు అంటే, నేషనల్ కాన్ఫరెన్స్ క్లైమ్ నిజంగా వస్తున్నారో లేదో మనకి తెలియదు. ఆ వేదిక పంచుకుంటున్న వాళ్ళు ఎవరు? ఉగ్రవాది మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్తో పాటు వేదిక పంచుకుంటున్న వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా, డిఎంకే నేత స్టాలిన్. వాళ్ళు చెప్తున్నమాట, మనం చెప్తున్నాం కదా. డిఎంకే అధినేత స్టాలిన్, టీఎంసీ ఇప్పుడు మరి ఏమనాలో తెలీదు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అందాం, వెస్ట్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ఎందుకంటే టీఎంసీ ఆవిడ చేతుల్లో లేదు ఇప్పుడు. మమతా బెనర్జీ, బీఎస్పీ నుంచి మాయావతి, ఆవిడ ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అండ్ ఎస్పీ నుంచి అఖిలేష్ యాదవ్ కంప్లీట్ 100% కన్ఫ్యూజన్ తోటి వస్తున్నాడు. ఆయన వస్తాడో రాడో తెలియదు, వస్తానని చెప్పినట్టు వీళ్ళు చెబుతున్నారు. అండ్ ఖాళీగానే ఉన్నాడు ఇంకొక ఆయన, ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్. ఆయన కూడా చీపురు పట్టుకుని అక్కడ జంతర్ మంతర్ దగ్గర చేసి వీళ్ళతో పాటు ధర్నాలో కూర్చుంటారట. అసలు ఇలా ఈ క్యారెక్టర్లన్నీ వెళ్ళి అక్కడ కూర్చుంటే ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ వాళ్ళతో పాటు వచ్చి మాట్లాడేది ఎవరు? ప్రసంగించేవాళ్ళు 4 ఏళ్ల తర్వాత మాట్లాడబోతున్నాడు, 2023 తర్వాత. మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ యూఏపీఏ కేసులు ఉన్నాయి, ఎన్ఐఏ ఇతని మీద కేసులు పెట్టింది. 2008 నుంచి 16 మధ్య ఒక 12 ఎఫ్ఐఆర్లు నమోదైనాయి ఇతని మీద. భారత వ్యతిరేక కార్యకలాపాలు, పాకిస్తాన్ అనుకూల నినాదాలతోటి హురియత్ కాన్ఫరెన్స్లో ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యాడు. పొద్దున్న లేస్తే భారత్ మీద విషం కక్కటం, విషం చెమ్మటం, అండ్ భారత వ్యతిరేక ప్రాపగాండా కార్యక్రమాలు నిర్వహించడం, ఐఎస్ఐ నుంచి నిధులు అందుకోవటం, ఆ నిధుల సాయంతో టెర్రరిస్ట్ కార్యకలాపాలను ప్రోత్సహించడం. 4 ఏళ్ళు హౌస్ అరెస్ట్లో కూడా ఉన్నాడు. ఇవాళ అతన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద కూర్చోబెట్టి జంతర్ మంతర్లో ధర్నా చేయించడం వెనక ఉమర్ అబ్దుల్లా వ్యూహం ఏంటి? ఇప్పుడు కాయిన్ తీసుకుందామండి. కాయిన్కి బొమ్మ ఉంటుంది, బొరుసు ఉంటుంది. బొమ్మ మాట్లాడదాం, తర్వాత బోస్ దగ్గరికి వెళ్దాం. బొమ్మ ఏంటి? నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా గారి డిమాండ్ 370 పునరుద్ధరణ, 35A పునరుద్ధరణ, రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్ర హోదా, జమ్మూ కాశ్మీర్కి పూర్వ రాష్ట్ర హోదా. సో వాళ్ళకు జాతీయ పతాకం ఉంటుంది. అంటే అది అబ్దుల్లా గారు, షేక్ అబ్దుల్లా గారు ఉండగా ఆయన్ని ప్రధానమంత్రి అనమనేవాళ్ళట. అక్కడ నెహ్రూకి కాలి, నువ్వేంటి ప్రధాని, నీకు స్వతంత్ర ప్రతిపత్తి మాత్రం నువ్వు ప్రధానమంత్రి కావాలి. తర్వాత వాళ్ళిద్దరి మధ్య లడాయి అయింది. సరే, వాళ్ళిద్దరికి ఉన్న బాంధవ్యం, స్నేహం, ఇతరత్ర అంశాలన్నీ మళ్ళీ వేరే మాట్లాడుకో. సో లడాయి అయింది, తర్వాత కొట్టుకున్నారు. 370 ఇనిషియేట్ చేసి, అసలు జవహర్లాల్ నెహ్రూ, పరమ పూజ్య మహాత్మా గాంధీ గారు ఆ రోజు తీసుకున్న, కొందరు అంటుంటారు కిట్టనోళ్ళు, అంటే కిట్టనోళ్ళు అనే వాళ్ళు అంటే అనాలోచిత నిర్ణయాల వల్లే ఈ తలకాయ నొప్పి అంతా వచ్చిందని చెప్పేసి లాల్ చౌక్లోకి వెళ్ళి స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి గురించి మాట్లాడటం నెహ్రూ గారు చేసిన పెద్ద తప్పిదమని ఆయన అంటే కిట్టని బీజేపీ వాళ్ళు, అప్పుడు పూర్వ జనసంఘ వాళ్ళు అంటారు. సరే, ఇప్పుడు అదే డిమాండ్ మళ్ళీ తెర మీద తీసుకొచ్చినప్పుడు ఈ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ ఎందుకు వచ్చాడు సీన్లోకి? ఇది అయిపోయింది. తర్వాత వాళ్ళు శ్రీనగర్ ఎంపీ ఉన్నాడు, జేఎన్కే శ్రీనగర్ ఎంపీ. ఆయనైతే ఓపెన్గానే ఉమర్ అబ్దుల్లా తోటి విభేదిస్తున్నాడు. ఇదేంటిది, ఆయన బీజేపీకిను ఎన్డీఏకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు, అలాంటి వాటితోటి మనం సేల్ అవుట్ ఎంతవరకు కరెక్ట్ అని ఆయన మీద వ్యతిరేకత పెరుగుతోంది జమ్మూ కాశ్మీర్లో ఉమర్ అబ్దుల్లా మీద. వాళ్ళ సొంత పార్టీలోనే ఏం చేయాలి? అప్పుడు బైపాస్ రోడ్ క్లోజ్ అయింది. ఎత్తుక్కునేది ఏంటి? ఉన్న కాలిబాటను వెళ్ళటానికి మట్టి రోడ్డు ఉందో చూస్తాం, అది లేదనుకోండి ఓఆర్ఆర్ ఎక్కుతాం. ఇప్పుడు ఉమర్ అబ్దుల్లా చేసింది అదే, ఓఆర్ఆర్ ఎక్కాడు. ఓఆర్ఆర్ ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఢిల్లీలో ఎక్కడుంది? జంతర్ మంతర్ దగ్గర ఉంది. ఆ జంతర్ మంతర్లో కూర్చొని ధర్నా చేస్తే అటెన్షన్ డ్రా చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఏదో జరిగిపోతుంది.
అర్జెంటుగా ప్రజాస్వామికవాదులు ఎవరు, ఇస్లామిక్ ఉగ్రవాదులు, తర్వాత ఏమో లెఫ్టిస్ట్ మేధావులు, ముఖ్యమంత్రి ఉద్యోగాలపై ఖాళీగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలు, అలాగే స్టాలిన్లు, ఇలాంటి వాళ్ళందరినీ పోగేసి వాళ్ళలో ఎంతమంది వస్తారో తెలియదు. బీఆర్ఎస్ని కూడా పిలిచారంట, మరి వెళ్తాడో లేదు. రేపు పొద్దున వీళ్ళు గనక అక్కడికి వెళ్ళి మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్తో పాటు వేదిక పంచుకుంటే వీళ్ళ తల్లటి షర్ట్స్కి మరక అంటినట్టే. మరక మంచిదే అనుకుంటే ఇక్కడ జనం ఉతికి ఆరేస్తారు ఆ రాష్ట్రాల్లో ఎవరి నాయకులు వాళ్ళని. అఖిలేష్ యాదవ్కి ఆల్రెడీ తల బొప్పికట్టి ఉంది, ఆ సాహసం చేస్తాడు అనుకో. బీఆర్ఎస్ వెళ్తుందని అనుకోలేము. ఓవైసీ కానీ పిలిచారు, ఆయన ఇక్కడ ఎస్ఐఆర్ తోటి సతమతం అవుతున్నాడు. ఇక్కడికి వెళ్ళి 4 రోజులు లేకపోయినా ఇక్కడ ఆయనకు 4,000 ఓట్లు పోయే ప్రమాదం ఉంది. సస్తే ఆయన హైదరాబాద్ ఇడిచిపెట్టి వెళ్ళడు ఆ సభకి. అండ్ ఇంకోటి, ఆపరేషన్ సింధూర్ తర్వాత మనం కనుక చూస్తే ఈయన్ని ఓవైసీ గారిని ఒక ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించి పక్కకి వేరే దేశాలకు వెళ్ళి మాట్లాడి ఎరగదీసి మాట్లాడాడు పాకిస్తాన్కి వ్యతిరేకంగా. సో ఆయనలో నేషనాలిటీ ఉంది, జాతీయత ఉంది. సరే, ఆయన పార్టీ రాజకీయం మనుగడ ముస్లిం నినాదం అది వేరే, ఆ కుంపటి వేరే, ఆ పంచాయతీ వేరే. అలాగని మరీ వెళ్ళి ఏ ఉగ్రవాదులకైతే వ్యతిరేకంగా మాట్లాడో అలాంటి ఉగ్రవాదితో వెళ్ళి ఆయన స్టేజ్ పంచుకుంటాడా? చస్తే పంచుకోడు. అది మజ్లిస్లో చాలామంది నాయకులు ఒప్పుకోవట్లేదు కూడా. అండ్ ఓవైసీ పర్సనల్గా ఆయన వెళ్ళరు. ఇది కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి, దట్ ఈస్ దేర్ హెడేక్. కావాలంటే అక్కడ ఎన్నికలు జరిగితే వెళ్ళి మళ్ళీ మజ్లిస్ అదేదో వీళ్ళు అంటుంటారు కదా, బీజేపీకి బీ టీమ్గా వెళ్ళి పోటీ చేస్తున్నారు, చెప్పలేం, అది కూడా జరగచ్చు. అంతేగాని అసలు ఆయన సంగతి అది. మాయావతి మరి ఆవిడ ఖాళీ ఉందో లేదో, ఆవిడ ఆరోగ్యం సహకరిస్తుందో లేదో తెలియదు. మమతా బెనర్జీ ఖచ్చితంగా వెళ్తుంది, అరవింద్ కేజ్రీవాల్ వెళ్తాడు, అఖిలేష్ యాదవ్ డోలాయమానం. ఏమాత్రం అటు వెళ్ళి కదిలినా ఇక్కడ యూపీలో పీఠాలు కదిలిపోతాయని ఆయన భయం అయింది. అసలే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నాడు. సో వీళ్ళందరినీ పిలిచారు, 52 మంది వస్తారంట. వీళ్ళందరూ ఏంటి, విడతల వారీగా వచ్చి 1 గంట ఒకళ్ళు, 30 గంట ఒకళ్ళు, అరగంట ఒకళ్ళు, మధ్యలో టీలు, కాఫీలు, టిఫిన్లు, లంచ్లు, డిన్నర్లు. ఇది సీరియస్నెస్ ఉందా? ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది. 500 మందికి పైబడి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సమావేశాలకి మరుసటి రోజు వస్తారు అనగా ఈరోజు ధర్నా చేయటం ఏంటి? అది కూడా ఉగ్రవాదిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం ఏంటి? అంటే ఒక పొటెన్షియల్ థ్రెట్ అక్కడ కనిపిస్తోంది రాజకీయ నాయకులకి, ఎంపీలు, అలాగే మరి దగ్గర వివిధ రాజకీయ పార్టీల, జాతీయ పార్టీల నాయకులు, వీళ్ళందరికీ. ఇదొక యాంగిల్. ఇక రెండో యాంగిల్ ఏంటి? బొరుసు. ఇప్పుడు బొమ్మ చెప్పుకున్నాం. బొరుసులోకి వస్తే ఒమర్ అబ్దుల్లా దురందర్లో హంజా రోల్ ప్లే చేయబోతున్నాడు. అతను ఒక దురందర్ కాబోతున్నాడు. బీజేపీకి అనుకూలంగా ఇలా జాతీయ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి, ఆ గుంపునంతా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ మిర్వైజ్ ఉమర్ ఫరూక్కి అంటిన ఉగ్రవాద మురికిని వీళ్ళకి కూడా అంటించేసి, సో చూసారా వీళ్ళు ఉగ్రవాదులతో కలిసి చట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నారని ఒక మెసేజ్ని బయటకు పంపించడానికి ఒమర్ అబ్దుల్లాని బీజేపీ ఒక సాధనంగా వాడుకుంటుంది అనేది నేషనల్ కాన్ఫరెన్స్లో ఉన్న నాయకులకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ నిజమో కాదో మనం చెప్పలేం. ఎందుకంటే ఒమర్ అబ్దుల్లా ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ ఫాదర్ ఫరూక్ అబ్దుల్లా. ఆ అగ్రెషన్ ఆయనకి లేదు. ఆయన ఏంటి, ఓ దేశం, ఒక ప్రభుత్వం, అక్కడ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో మనం ఉన్నాం, మంచిగా ఉందాం, వాళ్ళతోటి మనకు కావాల్సిన ఇన్ఫ్రా ఫెసిలిటీసు, ఎడ్యుకేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుందాం, 10 ఉద్యోగాలు తెప్పిద్దాం, కొద్దిగా డెవలప్మెంట్ ఓరియంటేషన్ తోటి ఆయన నడుస్తున్నాడు ఒమర్ అబ్దుల్లా. సో కేంద్ర ప్రభుత్వం అంటే సన్నిహిత సంబంధాలు. అలాగనే ఆయన ముస్లిం ఎజెండా ఏమి వదల్లా. సరే, అదొకటి. బట్ రాష్ట్రం ముందుకు వెళ్ళాలి కదా, రెవెన్యూ కావాలి కదా. టూరిజం ఫుట్ఫాల్ కనుక చూస్తే 58% పెరిగింది బాగా. సో ఈ కొంచెం ప్రో డెవలప్మెంట్ ఓరియంటేషన్ తోటి నడిచే వ్యక్తి ఒమర్ అబ్దుల్లా. సో వాళ్ళు చెప్పినట్టు చేస్తూ అందులో భాగంగా ఈ ఉగ్రవాదుల్ని తామర తంపరగా చిన్న చితక వాళ్ళు, లోగడ ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ గుంపులు అక్కడ కూర్చోబెడితే అక్కడ బీజేపీ ఉద్దేశం ఏంటి, ఒమర్ అబ్దుల్లాకో లేకపోతే మిర్వైజ్ ఉమర్ ఫరూక్కో వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు అలాగూ ఆల్రెడీ బ్రాండెడ్ ప్రో పాకిస్తాన్ అని. హురియత్ కాన్ఫరెన్స్లో ఐఎస్ఐ నిధులు, మళ్ళీ అదో లెక్క, తామర తంపర అది వేరు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ కొత్తగా మురికి అంటుకుంటుంది. రేపు పొద్దున వీళ్ళు ఏ ఫేస్ పెట్టుకొని వాళ్ళ రాష్ట్రాల ఎన్నికలకు వెళ్తారు? అల్లప్పుడు మీరు ఉగ్రవాదితో కలిసి స్టేజ్ పంచుకున్నారు కదా, సోషల్ మీడియాలో ఫోటోలు ఇలా తిప్పుతారు, మామూలుగా కలైడోస్కోప్లో తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు. ఏ మొహం పెట్టుకుని వస్తారు? సో అఖిలేష్ యాదవ్కి బెంగలేంది ఇద్దరే, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్. వాళ్ళకి పోగొట్టుకోవాల్సింది ఏం లేదు, ఆల్రెడీ మొత్తం ఊడ్చేశారు జనాలు మన ఎన్నికల్లో. కొత్తగా పోగొట్టుకునేది ఏం లేదు. వస్తే 10 నిమిషాలు ఒక టీయో కాఫీయో తాగేసి కాస్త పకోడీలు వేడిగా చేస్తే తినేసి వెళ్ళిపోతారు. 4 మాటలు దేశంకి వ్యతిరేకంగా మాట్లాడి విషం జిమ్మేసి వెళ్ళిపోతారు. ఇంకెవరన్నా వేరే రాజకీయ పార్టీల నాయకులు వస్తే వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కాల్చి బూడిద చేయడానికి బీజేపీ పన్నాంగం పన్నిందనేది బొరుసు వైపు నుంచి చూసి ఆలోచించే వాళ్ళు చెప్తున్న మాట. ఏమో నిజం ఉండొచ్చు. బీజేపీ జనరల్గా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయంటే హోల్సేల్ పర్చేజ్ ఉంటుంది. అది ఒకళ్ళని ఇద్దరిని, ఆయన అంటున్నాడు ఒమర్ అబ్దుల్లా, మా ఎమ్మెల్యే 20 కోట్ల నుంచి 30 కోట్లు పెట్టి కొనాలనుకుంటున్నారు, కొందరికి 100 కోట్లు ఆఫర్ చేస్తున్నారు జమ్మూలో అని. ఏమో ఆయన ఉద్దేశంలో ఏంటంటే రేపొద్దున జమ్మూ కాశ్మీర్లో గవర్నమెంట్ నేషనల్ కాన్ఫరెన్స్లో అందరూ బీజేపీలో చేరిపోయి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన బెంగ అయింది అని అనేవాళ్ళు ఉన్నారు.
సో ఇన్ని మల్టిపుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఏదేమైనా ఒక ఉగ్రవాది 20వ తేదీ ఢిల్లీలో జంతర్ మంతర్లో నేషనల్ కాన్ఫరెన్స్కి చెందిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నిర్వహిస్తున్న ధర్నాలో మాట్లాడబోతున్నాడు. ఇది ప్రమాదకరమైన ఘంటిక, అప్రమత్తంగా ఉండాలి అనే విషయం ప్రపంచానికి తెలియచెప్పడానికే ఏజెన్సీలు కూడా మౌనంగా చూస్తున్నాయి. ఇంటెలిజెన్స్, ఐబీ కావచ్చు, రా కావచ్చు, ఎన్ఐఏ కావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో.